గ్రంథం 144 అధ్యాయం. నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరచువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితిగల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.